గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. గుడ్ ఈవినింగ్ అన్న. ఏ సుహాస్, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అన్న. మంచి బాగా చేస్తున్నారు. మమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నందుకు థ్యాంక్స్ అన్న. వచ్చినందుకు థ్యాంక్స్. నువ్వు కూడా ఈ మధ్యన బాగానే చేస్తున్నావు. సార్ థ్యాంక్ కంగ్రాచులేషన్స్, యువర్ రాకింగ్. థ్యాంక్స్ సార్. ఇంటర్వ్యూకి ఆపోజిట్ అనమాట. అంతే రివర్స్లో. సో అయితే హే భగవాన్ అన్న మూవీ ఈ Feb 20th రిలీజ్ అవుతుంది కదా. ఆల్ ది బెస్ట్. సినిమా గ్యారెంటీగా బాగుంటుంది. టీజర్ వచ్చిన దగ్గర నుంచి ఎవ్రీబడి ఈస్ టాకింగ్ అబౌట్ బిజినెస్ 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 అని. ఇప్పటిదాకా రోడ్డు మీద తిరిగిన వాళ్ళు కూడా, ఒక పొరంబొకలు తిరిగిన వాళ్ళు కూడా సడన్గా రియలైజ్ అయ్యి దే వాంట్ టు బిజినెస్. సడన్గా ప్రతి ఒక్కరు కూడా బిజినెస్ స్టార్ట్ చేద్దాం ఆలోచన వచ్చింది మీ సినిమా చూస్తుండగా. హే భగవాన్ అని సినిమా అంటే ఆ టీజర్లో బిజినెస్ బిజినెస్ అంటున్నారు కదా. అసలు ఏంటి బిజినెస్ అది? అంటే ఏదో మీరు బిజినెస్ కరెక్ట్గా గెస్ట్ చేస్తే 20,000 అని చెప్పారు కదా. అని చెప్పారు. అవును, 20,000 ఇస్తున్నారు. 20,000 పెరిగింది ఇప్పుడు 10,000 నుంచి యాంటిసిపేషన్ ఇంకా ఎక్కువ అవుతుందని 20,000 చేసాం అన్న ప్రైజ్ మనీ. ఇప్పుడు కాబట్టి ఏం బిజినెస్ అది అడిగితే బాగోదు, మళ్ళీ క్లూ ఇచ్చిన అవుతాం. ఇది రిలీజ్ తర్వాత అయితే చెప్పొచ్చు కదా, ముందే రిలీజ్ అవుతుంది కదా మనకి. అంటే ఇది ఇవాళ మేము చెప్పాము, ఇది ఒక చిన్న హింట్ కూడా ఇచ్చాం, వరల్డ్స్ ఏన్షియంట్ బిజినెస్ అని. ఓకే ఓకే. సో అది అది హింట్ అన్నమాట. సో ఎగ్జాక్ట్లీ వాట్ కైండ్ ఆఫ్ బిజినెస్ ఇస్ దిస్? ఏం బిజినెస్ చెప్పొద్దు, దాని సినిమా అంత ప్రాముఖ్యత ఏంటి? అదేనా దానివల్ల ఏమన్నా నువ్వు పెద్ద రిచ్ మ్యాన్ అవుతావా ఏంటది? బిజినెస్ వల్ల నేను ఒక బిజినెస్ ఎక్స్పెక్ట్ చేస్తానన్న, అండ్ టేక్ ఓవర్ చేసుకుందాం అని. నేను ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో ఉండదు ఆ బిజినెస్. సో అది టేకప్ చేసుకున్న తర్వాత నాకు వచ్చే కష్టాలు, దానివల్ల ఫేస్ చేసే ప్రాబ్లమ్స్, నరేష్ సార్కి నాకు గొడవలు, నాకు ఈ అమ్మాయికి గొడవలు, ఇంకో గొడవలు అలా మధ్యలో ఒక ట్విస్ట్, ఆ ట్విస్ట్ ద్వారా మళ్ళీ ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేస్తూ ఉంటాను అన్న బిజినెస్ వల్ల నేను. సుహాస్, కమిట్ ది పాయింట్. లాంగ్ టైం బ్యాక్ నిన్ను ఎవరో మాట్లాడుతూ నువ్వు హీరో అవుదని అనిపించింది కదా క్వశ్చన్ వేస్తారు కదా స్టేజ్ మీద, నేను హర్ట్ అయ్యావు దానికి? ఇంకా అలవాటు అయిపోయింది. ఫస్ట్ హర్ట్ అయ్యావా? అట్టయ్యాను. దేనికి? ఓకే, ఇంకా సర్లే, ఇంకా అందరినీ అడగలేరు కదా మనం, కాబట్టి అడుగుతున్నారు. లే సుహాస్, నువ్వు హీరో అవ్వకముందే నువ్వు యూట్యూబ్లో చేసినప్పుడే హీరో నువ్వు, అప్పుడే నువ్వు సక్సెస్ఫుల్ స్టార్ నువ్వు అప్పుడే. థ్యాంక్స్. పీపుల్ డజంట్ నో దాట్. కరెక్ట్ అర్థం విషయం ఏంటంటే నువ్వు ఆల్రెడీ హీరో. నువ్వు అంటే ఒక యూట్యూబ్లోనో దేంట్లోనో నువ్వు ఒక స్టార్, ఒక నువ్వు మెయిన్ లీడ్ చేసేవాడు, నువ్వు అప్పుడే సక్సెస్ఫుల్. అప్పుడే పీపుల్ ఎక్కువ రికగ్నైజ్ చేసేవారు. అప్పుడు లాక్డౌన్కి ముందే నేను ఎక్కువ గుర్తుపట్టి జనాలు గుర్తుపట్టారు, నువ్వు స్టార్ అప్పటికే. సో నువ్వు హీరో, అండ్ హీరో ఎలా ఉండాలి అలా ఉండాలని లేదు, 100%. అండ్ యూ ఆర్ డూయింగ్ గుడ్. హీరోగా మంచి మంచి సినిమాలు చేస్తున్నావు, పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నావు, సక్సెస్ఫుల్ మూవీస్ చేస్తున్నావు, వాళ్ళు హిట్లు ఇస్తున్నావు. కాబట్టి ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్. ఓకే, సారీ ఈ క్వశ్చన్ అడిగిన తప్పుగా అనుకోకండి. అండ్ కమింగ్ టు నరేష్ గారి దగ్గరికి వస్తాను. నరేష్ గారు, ఇఫ్ యూ డోంట్ మైండ్ కదా కాల్ యూ తమ్ముడు. కాదమ్మా, ఐ డోంట్ అండర్స్టాండ్. ఎక్కడ ఇంత ఎనర్జీ మీకు? అంటే అంటే సి ఆబ్వియస్లీ ఎనర్జీ అనేది ఏజ్ ప్రకారం ఉంటుంది, అంటే నాట్ ఒక ఏజ్. మీకు ఇంత మనం ఎప్పుడు కలిసాం? 15 years బ్యాక్ కలిసామా? అప్పుడు ఇదే ఎనర్జీ. తీసుకెళ్ళి కాఫీ తాగుతా రాజ్, 2 డబల్ సీట్ కారు ఉండేది, 2-seater కారు. రోజు జిమ్కి వచ్చి రాజేష్ అని అందరూ విన్నట్టు పిలిచి నన్ను ఇద్దరు కార్లో కాఫీకి వెళ్ళేవాళ్ళం. అంత ఎనర్జీ. అంటే మనమైనా బాగుంటుంది. ఏ వాట్సాప్, ఏ కాఫీ ఏంటి, అదేంటి, ఏంటో బాయ్ కమ్ హియర్, వాట్ ఈస్ దట్ బ్లాక్ కాఫీ? నో బ్లాక్ కాఫీ, యూ పెట్ దస్ విత్ దస్, యూ హ్యావ్ ద పాయింట్స్, ఈ బీన్స్ ఎక్కడ నుంచి వస్తే మీకు అని మాట్లాడుతుంటే కాఫీ గురించి అంత లైవ్ ఎక్కడ సార్ అంత ఎనర్జీ మీకు? ఒకసారి ఇంకోటి ఏంటంటే ఈ మధ్యకాలంలో నరేష్ గారి గురించి చెప్పాలంటే ఈజ్ అ న్యూ హీరో ఆఫ్ ఇండస్ట్రీ. ఓకే, సామాజిక వర్గం నుంచి నిన్న రిలీజ్ అయిన నారీ నారీ నడుము రారి వరకు అసలు మీ గ్రోత్ అదిరిపోయింది సార్. అంటే అఫ్కోర్స్ యూఆర్ ఆల్రెడీ స్టార్, మీరు హీరోగానే ఇండస్ట్రీకి వచ్చారు, మీరు ఆల్రెడీ పెద్ద హీరో, మీరు పెద్ద ఫ్యామిలీ. బట్ ఇప్పుడు సడన్గా ఇంకా రోజు రోజుకి సూపర్ స్టార్ అవుతున్నారంటే జస్ట్ మీ మంచితనం వల్ల, మీ యాక్టింగ్ వల్ల అవన్నీ పక్కన పెడితే నో రైట్ నౌ యూ వన్ ఆఫ్ ద సూపర్ స్టార్ సీరియస్లీ. అంటే నరేష్ గారు అంటే నవ్వు, నరేష్ గారు అంటే హిట్, నరేష్ గారు అంటే నవ్వు. మీకు గుర్తుంది లేదు, మీరు అప్పుడు అదేంటిది భలే భలే మగాడ సినిమా చూసి వచ్చి 2-3 సీన్లు చెప్పారు నాకు, నవ్వుకున్నాం ఇద్దరం. ఎస్ సీరియస్లీ, ఇప్పుడు కూడా చాలా బాగా టవల్ సీన్ నవ్వుకున్నాం కదా మీరు. అప్పుడు తెగ నవ్వేవాళ్ళు అప్పుడు మనం. అప్పుడు అలా కంపేర్ చేసుకుని ఇప్పటికొస్తే నరేష్ గారి సినిమా హిట్ అంటే ఫుల్ కామెడీ, నవ్వు, సెంటిమెంట్, నిజంగా గ్రేట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు చెప్పండి తమ్ముడు, ఇప్పుడు ఈ సినిమాలో మీ రోల్ ఏంటి? ఇప్పుడు నా రోల్ ఏంటంటే అంటే రోల్ యాజ్ ఫాదర్. సార్ నేనంటే మీకు అర్థం అవ్వట్లేదు. మీకు రేపో 1 week 10 daysలో మీకు ఫ్యాన్స్ అసోసియేషన్ పెట్టి నేనే ప్రెసిడెంట్ ఉంటాను. ఫాదర్గా సినిమాలు చేస్తే మర్యాదగా ఉండదు, బట్ ఇట్స్ ఓకే. అలాగే సక్సెస్ఫుల్ కాబట్టి తప్పదు.
ఉన్న సినిమాలు కూడా ఓడగొట్టి ఇప్పుడు నన్ను పొద్దునే నేను మన సుదర్శన్ బెదిరిస్తున్నారు. స్కెచ్ ఏదో వేసుకుని వచ్చాడు. వాడి మీద మొత్తానికి ప్లాన్ sketch ఇది. చాలా స్కెచ్ చేసుకొచ్చాడు. లేదు ఫాదర్ అనేది ఏంటంటే ఆ క్యారెక్టర్ అలాగే సక్సెస్ఫుల్ అవుతున్నారు కాబట్టి అది ఎలా కంటిన్యూ అవుతుంది, అది మానద్దు. ఈ సినిమాల గురించి చెప్పండి. ఒకటి ఏంటంటే జనరల్గా ఏంటంటే ఐ ఆల్వేస్ మా డాక్టర్ అన్నాడు, సార్ యువర్ ఫిజికలీ 40 సార్ అన్నాడు, మెంటల్లీ 30 అన్నా. ఆయనకు అర్థం కాలేదు కొంచెం. కాబట్టి టెల్ మీ యువర్ ఫ్రెండ్స్ హూ అండ్ ఐ టెల్ యూ హూ యూఆర్ అన్నట్టు. నా ఫ్రెండ్స్ అంతా వీళ్ళే 25, 35, 40 లోపలే. కాబట్టి అంతే ఉంటుంది, నాకు కూడా అంతే ఉంటుంది. ఇప్పుడు మన జిమ్ మేటు వంశీ గారు, నా జిమ్ మేటు, మన సుహాస్ నా కాఫీ మేటు, మన శివాని ఫుడ్ బిర్యానీ మేటు. బాగా తింటారు మీరు. కాబట్టి మీ దగ్గరికి వస్తాను నెక్స్ట్. సో దిస్ ఇస్ మై బ్యాచ్, సో దిస్ ఇస్ మై ఏజ్, దిస్ ఇస్ మై గేజ్. దట్స్ ఇట్. మీరు బయోలాజికల్గా 25, 30 అంటారు అంతే కదా. ఏంటి మీ బయోలాజికల్ ఏజ్ అంటే 25, 30 అంతే అంతే కదా. అంతే 100%. అది నాకు కూడా తెలుసు, అదే అడుగుతున్నాను అంత ఎనర్జీ ఎక్కడి నుంచి అని చెప్పి. నీకు ఎలా తెలుసు మళ్ళీ డౌట్ వస్తుంది అందరికి. ఇప్పుడు మంచిగా కాంట్రవర్సీలు ఎక్కువైపోయాయి. వేరే మళ్ళీ మళ్ళీ ఇద్దరు వేరే సినిమా తీస్తారు మళ్ళీ ఫైర్ దోస్తానా తీస్తారు మళ్ళీ. ఏది దోస్తానా దోస్తానా తీస్తే పర్వాలేదు, ఫైర్ అట్లాంటివి తీస్తే మళ్ళీ ప్రాబ్లం. అదే సార్, అమ్మాయిలు చేస్తే ఫైర్, మగాళ్ళు చేస్తే దోస్తానా. దోస్తారా అచ్చా అలా వచ్చిందా, ఓకే రైట్. ఏమో అలాంటి కూడా వస్తాయేమో. ఇప్పుడు జనాలు కూడా మారుతున్నారు. ఇప్పుడు కే ర్యాంప్ నేను గన్ షాట్ హిట్ అవుతున్నప్పుడు చాలామంది కాదండి అది ఏదో అది రిలీజ్ అయిన ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు. సి ద థింకింగ్ ఈజ్ చేంజింగ్. అవును, ఎలా మీరు ప్రిడిక్ట్ చేస్తారు సినిమా హిట్ అవుద్దని? మీ స్టేజ్ మీద ఈ సినిమా అని చెప్తే ఎలా చెప్తున్నారు సార్? ఏమో నా టైం బాగుంది ఇప్పటివరకు. బట్ ఏంటంటే ఒకటి జనరల్గా ఏంటంటే ఐ అనలైజ్ ఫిల్మ్స్ అండ్ పాలిటిక్స్ రెండు అనలైజ్ చేస్తాను. ఐఎమ్ సెపాలజిస్ట్ అండ్ ఫిల్మ్ అనలిస్ట్. ఇప్పుడు 3 రోజులకు ఒక కథ వింటున్నాను అంటే సంవత్సరానికి ఎన్ని కథలు విన్నట్టు 3-4 రోజులకు ఒక కథ వింటున్నా. సుమారు 30, 40, 50 కథలు 60 కథలు వింటున్నా. అంతేగా. సో ఆటోమేటిక్గా నాకు చెప్పేవాళ్ళు కూడా ఇవాళ తెలుగులో ద క్రీమ్ ఆఫ్ రైటర్స్ హ్యావ్ కమ్ ఇన్ అండి. మన పెద్ద బ్లెస్సింగ్స్ ఏంటంటే ఇంక్లూడింగ్ అవర్ గోపియాచారా. అసలు వాళ్ళ థింకింగ్ మారిపోయింది. అంటే నేను పొద్దున్నే చెప్పాను, నేను ప్రతి 10 ఇయర్స్కి ఒక జనరేషన్ గ్యాప్ అంటారు. సో ఆ జనరేషన్ గ్యాప్ నుంచే మళ్ళీ కొత్త ఆడియన్స్ పుడతారు, కొత్త డైరెక్టర్స్ పుడతారు, కొత్త ప్రొడ్యూసర్స్, కొత్త డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్, కొత్త యాక్టర్స్ ఉన్నలాగా వీళ్ళందరూ పుడతారు. నేను మళ్ళీ 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 పుడుతూనే ఉంటాను. అవును, అలా ఇప్పుడు నేను ఇట్స్ గుడ్ వన్. సీరియస్లీ నిజంగానే మళ్ళీ మళ్ళీ పుట్టడం అనేది గుడ్ ఆన్సర్. ఎందుకంటే ఆయన ఎప్పుడు వచ్చారు మళ్ళీ మార్చి, ఆయన మళ్ళీ మార్చి ఆ నలుగురిలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్, అది సెంటిమెంట్, ఏడుపు, అది మీ శ్రేయభిలాష్, మీ శ్రేయభిలాష్లోనూ ఒక డిఫరెంట్, ఆయన చూస్తే ఏడుపు వచ్చేస్తాను ఇంకా ఏడుస్తూ, ఇంకా అలా రకరకాలు చేసి మళ్ళీ ఇప్పటికి వచ్చేసరికి అసలు నిజంగా మళ్ళీ మళ్ళీ పుట్టుంటుంది. గ్రేట్ సార్, సీరియస్లీ మీరు ఇలా ఉన్నంత లైఫ్లీగా. హ్యావ్ టు కీప్ ఎవాల్వింగ్ యాజ్ అన్ యాక్టర్, యాజ్ అ డైరెక్టర్, ఆర్ ఈవెన్ యాజ్ ఇవాళ వంశీ గారు ఈ ద హోల్ ఇండస్ట్రీ ఐజ్ కదా, ఆడియన్స్ ఐజ్ కూడా ఆయన మీద ఉంది. ఇప్పుడు ఆయన బన్నీ వాస్ వీళ్ళు కొంటే ఇది హిట్ అని ఆ పాయింట్కి వస్తాను. అది ఎనీవే. సో అలాగా దట్స్ ఇట్, అంతే. ఇంకా దాంట్లో ఉంది. అండ్ శివాని గారి గురించి మాట్లాడతాను. మీరు లిటిల్ హార్ట్స్ ఒకటేను ఇంకో సినిమా చేశారు అంబాజీపేట, రెండు చాలా బాగున్నాయండి. ఆనెస్ట్లీ మిమ్మల్ని అంటే మలయాళం అమ్మాయి అనుకున్నాను నేను, తెలుగు అమ్మాయిలు మలయాళంలో ఒకలా ఉంటారు కదా ఆల్మోస్ట్ అనుకున్నాను. కానీ తర్వాత లిటిల్ హార్ట్స్ చేసిన తర్వాత ఆ హీరోతో మాట్లాడుతున్నప్పుడు మీరు తెలుగు అమ్మాయిని తెలిసిందే, చాలా బాగా చేసిన అమ్మాయి, మీరు చాలా బాగా చేస్తారు, యాక్ట్ చేస్తారు. అండ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్. న్యూ స్టార్ అండ్ న్యూ క్రష్ అనుకోవచ్చు తెలుగులో ఈ అమ్మాయిని. నిజంగా చాలా బాగుంది. అంటే పెద్ద వాళ్ళు పక్కన పెడితే, వాళ్ళు సీనియర్స్ పక్కన పెడితే, యంగ్ జనరేషన్లో మీరు కొత్త యాక్ట్రెస్ శివాని నాగారం, నైస్ నేమ్ అండి. సో చెప్పండి ఈ సినిమా గురించి, మీ ఏదో 2 ముక్కలు చెప్పండి సినిమా గురించి. రెగ్యులర్ చెప్పేది సినిమా గురించి. సో కొత్తగా చెప్పేది ఏంటంటే, మీకు లిటిల్ హార్ట్స్లో మీకన్నా చిన్నపిల్లని ప్రేమించారు, అంటే 3 years యంగ్ పిల్లలు, 2 years యంగ్ లవ్లో పడ్డారు కదా. రియల్ లైఫ్లో ఎవరైనా లవ్లో పడ్డారా? ఎవరైనా ప్రపోజ్ చేస్తారా అలాగే మిమ్మల్ని? అలా ఒక్కసారి ట్యూషన్లో ఆల్మోస్ట్ మా చెప్పనా ఇగో నేను సుహాస్ చెప్పాను, అమ్మాయి కదా బాయ్ ఫ్రెండ్ ఉండరు అన్న చాలా మంచిగా చెప్పాను. అయ్యో బాయ్ఫ్రెండ్ కాదు సార్, కాదా? బాయ్ఫ్రెండ్ కాదు సార్. చెప్పాను సారీ. ట్యూషన్లో ట్యూషన్ చూసా ట్యూషన్ ఉంటారు ఇవాళ రేపు అందరూ ట్యూషన్. మా తమ్ముడు ఏజ్ అబ్బాయి ఒకడు వచ్చి చాక్లెట్ ఇచ్చి అక్క ఐ లవ్ యూ అని చెప్పాడు సార్, అంతే. చెప్పండి సుహాస్, ఇవాళ రేపు అమ్మాయి స్కూల్ నుంచే బాయ్ ఫ్రెండ్స్ వస్తారా? నువ్వు నమ్మట్లేదు. చెప్పు శివాని. సార్ వాడు నా తమ్ముడు లాంటి వాడని చెప్పాను సార్ వాడికి.
పెళ్ళిదే చెప్పలేదు, సారీ. అక్క ఐ లవ్ యూ అక్క. అవును సార్. హా? అవునా? వెరీ ఇంట్రెస్టింగ్. అంతే కదా సార్ అది. వాడైతే క్లియర్గా ఉన్నాడు, కన్ఫ్యూజన్లో ఉన్నాడు. కన్ఫ్యూజన్ గుడ్. అది కాకుండా ఇంకేనా నీకు మెయిల్ క్రషెస్ ఉన్నారా కాలేజ్లో కానీ స్కూల్లో కానీ ఎక్కడ ఉన్నారా అని జనరల్గా అడుగుతున్నాను, ఎందుకంటే ఫస్ట్ టైం కదా మనం మాట్లాడుతుంది, నీ ఇండస్ట్రీ కూడా అన్ని గురించి తెలియాలి కాబట్టి అడుగుతున్నాను అంతే. జస్ట్ ఎక్కువగా కన్ఫ్యూజ్ అవ్వకండి. చెప్పు. అంటే చిన్నప్పుడు మహేష్ బాబు గారు, అల్లు అర్జున్ గారు అంటే చాలా ఇష్టం ఉండదు సార్. పెద్దయ్యాక మారిపోయిందా? అంటే వాళ్ళకి పెళ్ళి అయిపోయాయి సార్. సో పెళ్ళి అయిపోతే ఏంటి? నాకు రాశికన్నా ఇంకా పెద్ద ఫ్యాన్ మరి ఇప్పుడు కూడా నేను. ఆవిడ పెళ్ళి అయిందా సార్? అవలేదు, అయితే పెళ్ళి అవుతుంది అయినా నా ఫ్యాన్ అమ్మాయికి. నాకైంది, సో వాట్? నాకైంది అమ్మాయికి నేను పెద్ద క్రష్ అమ్మాయి అంటే నాకు సో వాట్? చెప్పండి, అది మారిపోతుందా? లేదు సార్. మరి ఇప్పుడు ఎవరు? ఇప్పుడు ఎవరు లేదు. సెకండ్, ఎందుకంటే మీరు చెప్పకూడదు, ఎందుకంటే రేపు వాళ్ళందరూ ట్యాక్సీలు కాబట్టి. థ్యాంక్ యూ. చెప్పండి, మీదే ఊరు, మీది ఏమో? హైదరాబాద్ సార్. హైదరాబాద్. ఏం చదువుకున్నారు? నేను ఎంఏ మాస్ కామ్ చేశాను సార్. ఓ గుడ్, నైస్ వెరీ. ఇప్పుడు ఆయన గురించి మీకు ఏమైనా ఒక సీక్రెట్ తెలిసి చెప్పండి. చెప్పు, మొహాట్ పడుతున్నట్టు ఉందా? సార్ మళ్ళీ మాట్లాడారు సార్, అలుగుతాడు సార్ మళ్ళీ. లేని పని చెప్తాను, సీక్రెట్ చెప్తాను. ఏం లేదు సార్, ఈజ్ అ వెరీ గుడ్ సింగర్ సార్. నిజంగా బాగా పాడతాడు. కానీ బయట అలా చెప్పకు, బయట ఎందుకు చెప్తున్నావు, నేను ఏదో ఊటికి అంటే ఏదైనా కార్లో షూట్కి వెళ్తున్నప్పుడు హమ్ చేస్తూ ఉంటాడు సార్. ఎంత బాగా పాడుతున్నావు అంటే బయట అలా చెప్పకు, నవ్వుతారు, ఇలా ఇలా అంటారు సార్. కానీ ఈజ్ అ వెరీ గుడ్ సింగర్ సార్. సరే, ఇప్పుడున్న పరిస్థితులు మేము ధైర్యం చేయలేము. థ్యాంక్ యూ సో మచ్. సార్ నిజంగా బాగా పాడతాడు సార్. సరే ఓకే, సారీ. సరే కాదు, ఒక పాట పాడతావా? యమహా నగరి చాలా బాగా పాడతాడు. చాలా చిన్న 2 లైన్లు పాడతావా? లేదన్నా సార్, అన్న నేను పాడలే. మెగాస్టార్ చిరంజీవి గారి సాంగ్ చిన్నది చూడు, నోట్లోంచి పలకడం కూడా మనం పుట్టినలే, ఆలోచించు. అసలు నేను ఏం చేశాను? చిరంజీవి గారు పాడటం ఇష్టం లేదా? ఓహో, అలా ఇప్పుడు అడిగా జస్ట్ అసలు అన్న మీరు ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యే ముందే చెప్పాను కదన్న నా పరిస్థితి. ఒంట్లో వాళ్ళు చిన్న హమ్ చేయడం కూడా బాధ. అసలు నో ప్రాబ్లం, మరి ఇంటర్వ్యూలో కలుద్దాం. సార్ అంత మంచి పోతుంది. ఇప్పుడు ఈ అమ్మాయి గురించి సీక్రెట్స్ తెలిసి చెప్పు. ఒకటి తెలుసు అన్న, చాలా తెలుసు అన్న. ఒకటి చెప్పు. ఒకటంటే మరి అది చెప్పాను, అది అమ్మాయికి కెరియర్కి భంగం లేదంటే చెప్పు. సారీ సార్. కెరియర్ భంగం లేదు అంటే చెప్పు. ఓకే ఓకే. అంటే హర్ట్ అవ్వకుండా ఉండదు. మ్యూజిక్ టీచర్ అన్న, చిన్నపిల్లలకి మ్యూజిక్ నేర్పిస్తుంది. అవునా? నేను గిటార్ నేర్పిస్తారా? లేదు సార్, సంగీతం సార్. ఓ సంగీతం. ఓకే. తిను వీళ్ళ తమ్ముడు కలిసి ఇప్పుడు స్టార్టింగ్లో కదా పాకెట్ మనీ గిటార్, వాళ్ళ తమ్ముడు మంచి గిటార్ ప్లేయర్ అన్న. ఓ నేను ఫ్లోలో అన్న గిటార్ తిను సింగర్ చేస్తూ ఇంట్లో డబ్బులు అడగకుండా వీళ్ళే సంపాదించుకునే వాళ్ళు. వెరీ ఇంట్రెస్టింగ్. చెప్పండి, దాని గురించి 2 minutes చెప్పండి. సో సార్ నా కాలేజ్ అయిపోయిన తర్వాత తమ్ముడు ఇంకా చదువుతున్నాడు సార్ అప్పుడు. సో మేము నార్మల్గా ఆన్లైన్ నేర్చుకొని, అంటే మేమే నార్మల్ పాటలన్నీ, సినిమా పాటలన్నీ నేర్చుకొని హౌస్ ఈవెంట్స్ అవుతూ ఉంటాయి, లేదంటే లైవ్ బ్యాండ్స్ అలా అవుతుంటాయి కదా సార్, అక్కడికి వెళ్ళే వాళ్ళం. ఏదైనా ఈవెంట్స్ అయినా, ఎవరిదైనా వెడ్డింగ్ యానివర్సరీ ఉన్నా అలా హోస్ట్ చేసినప్పుడు మేము వెళ్ళి పాడేవాళ్ళం. 60 years బర్త్డే అలా వెళ్ళి, అలా మాకు పాకెట్ మనీ వచ్చేది, సగం సగం పంచుకునేవాళ్ళం. సో ఒక చిన్న లైన్ అని పాడగలరా? జస్ట్ ఫన్, ఇంట్రెస్ట్ ఉంటే, నచ్చితే. ఈరోజు మార్నింగ్ పాడిన పాట పాడొచ్చు. నేను పాడానంటే అదొక్కటే. అది జస్ట్ అది చిన్న బిట్ పాడొచ్చు, అదే. కల్లో లిరిక్స్ వచ్చా? నాకు లిరిక్స్ నా బాధ అంతా అదే సార్, అందుకే నేను అడగొద్దు అంటుంటాను. బట్ సార్ నేను పొద్దున పాడిన సాంగ్ పాడతాను సార్. సొగసు చూడతరమా, అమ్మాయి చెంత చేరుకుంటే ప్రేమ, మనసు నాపతరమా, రమ్మంటూ నన్ను లాగుతుంటే ప్రేమ, నా కళ్ళల్లో వాకిళ్ళల్లో ఉయ్యాలలో గెవేళ. అది పాటల విషయంలో ఈ పాట పాడుతుంది, వాడు అక్కాయిలో సొగసు చూడతారమ్మా అనే సినిమాకి నరేష్ గారు హీరో అవునా కదా సార్? అవును. ఎలా గుర్తొచ్చింది సరే? ఫేస్ మీదకే కెమెరా ఫోకస్ అది సూపర్. సొగసు చూడతరమా
అదే కదా